రెబెల్ స్టార్ 6 అడుగుల బుల్లెట్ అసలు పేరు ఉప్పలపాటి వెంకటకృష్ణంరాజు. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూర్లో జన్మించారు. తెలుగు సినిమా కథానాయకుడు, రాజకీయ నాయకుడు. 1970, 1980లలో 183 తెలుగు సినిమాలలో నటించారు. ఆ తర్వాత రాజకీయాలలో ప్రవేశించారు. భారతీయ జనతా పార్టీ తరఫున 12వ లోక్సభ ఎన్నికలలో కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందినారు. ఆ తర్వాత 13వ లోక్సభకు కూడా నరసాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికై అటల్ బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. మార్చి 2009లో భారతీయ జనతా పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరినారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు. కృష్ణంరాజు టాలీవుడ్ ఇండస్ట్రీలో 1966లో తన మొట్టమొదటి సినిమా చిలక గోరింక సినిమాలో నటించారు. ఈ సినిమా పెద్ద హిట్ అయింది. కృష్ణంరాజుకు నంది అవార్డు కూడా లభించింది. 1967లో ఎన్టీ రామారావుతో కలిసి శ్రీకృష్ణావతారం సినిమాలో నటించారు. 1968వ సంవత్సరంలో కృష్ణంరాజు నటించిన నేనంటే నేనే సినిమాలో విలన్గా నటించారు. ఇలా 183 కన్నా ఎక్కువ సినిమాల్లో నటించారు. కృష్ణంరాజు మొదట సీతాదేవిని పెళ్లి చేసుకున్నారు. సీతాదేవి చనిపోయిన తర్వాత 1996లో శ్యామలదేవిని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 3 కూతుళ్లు ఉన్నారు. టాలీవుడ్ హీరో ప్రభాస్కి కృష్ణంరాజు పెదనాన్న అవుతారు. కృష్ణంరాజుగారి సినిమా జీవితంలో కృష్ణకుమారితో కలిసి కోటయ్య ప్రత్యేగాత్మక దర్శకత్వం వహించిన చిలక గోరింక చిత్రంతో 1966లో తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఈ చిత్రం ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత కృష్ణంరాజు ఎన్టీ రామారావు గారు నటించిన పౌరాణిక చిత్రం శ్రీకృష్ణావతారంలో 1967లో నటించారు. 1968లో నేనంటే నేనే చిత్రంలో కృష్ణంరాజు నటించారు. ప్రతినాయకుడి పాత్రలు పోషించడానికి కృష్ణంరాజు ఇష్టపడేవారు కాదు. అయితే ఇతర నటుల సలహాలతో ప్రతినాయక పాత్రలను పోషించేవారు. కృష్ణంరాజు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావులతో కలిసి చాలా సినిమాల్లో నటించారు. కృష్ణంరాజు చాలామంది నటీమణుల సరసన నటించారు. కృష్ణకుమారి, రాజసులోచన, జమున మరియు కాంచనగార్లతో అనేక చిత్రాలలో కృష్ణంరాజు నటించారు. కృష్ణంరాజు నేనంటే నేనే 1968 సినిమాలో కాంచనతో కలిసి నటించారు. తరువాత కృష్ణంరాజుగారు యష్ చోప్రా 1965 చిత్రం వక్త్ సినిమాకు తెలుగు రీమేక్ అయిన భలే అబ్బాయిలు 1969లో నటించారు. బుద్ధిమంతుడు కూడా 1969లోనే, మనుషులు మారాలి 1969లోనే, మళ్లీ పెళ్లి, జై జవాన్ వంటి సినిమాల్లో నటించారు. కృష్ణంరాజు అమ్మ కోసం 1970లో బాలీవుడ్ నటి యేఖా సరసన నటించారు. ఇది రేఖగారు నటిగా మొదటి చిత్రం. తరువాత కృష్ణంరాజు అనురాధ, భాగ్యవంతుడు, బంగారు తల్లి వంటి చిత్రాలలో నటించారు. ఈ సినిమాలు రెండూ విమర్శకుల ప్రశంసలు పొందాయి. తరువాత కృష్ణంరాజు మహమ్మద్ బిన్ తుగ్లక్ వంటి చిత్రాలలో ఇస్లామిక్ పండితుడు ఇబ్ను బటూతా పాత్రను పోషించారు. రాజ్మహల్, హంతకులు దేవాంతకులు రాజసులోచన సరసన నటించారు. మానవుడు దానవుడులో కృష్ణకుమారి సరసన నటించారు. నీతి ఎన్ కాంచన సరసన నటించారు. వింత దంపతులు జమున సరసన నటించారు. తరువాత కృష్ణంరాజు బడిపంతులు, బాలమిత్రుల కథ, జీవన తరంగాలు, కన్నకొడుకు వంటి సినిమాలలో నటించారు. కృష్ణంరాజు చాలా సినిమాలలో కథానాయకుడిగా, సహాయనటుడిగా నటించారు. కృష్ణంరాజు దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో మొదటిసారిగా బంట్రోతు భార్యలో నటించారు. తరువాత కృష్ణంరాజు వి మధుసూదనరావు దర్శకత్వం వహించిన సినిమాలో నటించారు. కృష్ణంరాజుగారు సొంతంగా గోపిక కృష్ణ మూవీస్ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తరువాత జమున, కాంచన, లక్ష్మీ సరసన నటించారు. పరివర్తన, జమున, భారతి, ఇద్దరూ ఇద్దరే, యవ్వనం కాటేసింది లాంటి సినిమాల్లో నటించారు. తరువాత కృష్ణంరాజుగారు బాపుగారు దర్శకత్వం వహించిన భక్త కన్నప్పలో నటించారు. ఇది ఉత్తమ ఆడియోగ్రఫీకి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న ఏకైక తెలుగు చిత్రంగా నిలిచింది. తరువాత కృష్ణంరాజుగారు క్రైమ్ సినిమా మంచికి మరో పేరులో నటించారు.
ఆ తర్వాత కృష్ణంరాజుగారు కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో వచ్చిన కురుక్షేత్రం సినిమాలో కర్ణుడి పాత్రను పోషించారు. ఆ తర్వాత కృష్ణంరాజుగారు కె. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన అమరదీపం చిత్రంలో నటించారు. ఈ సినిమా కృష్ణంరాజుకు 1977 సంవత్సరానికి గాను ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడు అవార్డు, తెలుగులో ఉత్తమ నటుడిగా నంది అవార్డును సంపాదించిపెట్టింది. ఆ తర్వాత కృష్ణంరాజుగారు జీవనతీరాలు, మనుషులు చేసిన దొంగలు, సతీ సావిత్రి వంటి చిత్రాల్లో నటించారు. తరువాత కృష్ణంరాజుగారు కటకటాల రుద్రయ్యలో నటించారు. 18 లక్షలతో తీసిన ఈ సినిమా 75 లక్షలు రాబట్టింది. ఆ తర్వాత కృష్ణంరాజు జయకృష్ణ నిర్మించిన మన ఊరి పాండవులు చిత్రంలో నటించారు. ఈ చిత్రం 1978 సంవత్సరానికి గాను ఫిల్మ్ఫేర్ ఉత్తమ చలనచిత్ర అవార్డుని పొందింది. కృష్ణంరాజు జయకృష్ణతో కలిసి అవార్డును పంచుకున్నారు. కృష్ణంరాజు నటించిన కటకటాల రుద్రయ్య, మన ఊరి పాండవులు 10 రోజుల గ్యాప్లో విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచాయి. జేమ్స్ బాండ్ సినిమాలో కృష్ణంరాజు గూఢచారి పాత్రను పోషించారు. ఆ తర్వాత కృష్ణంరాజు రంగూన్ రౌడీ, శ్రీ వినాయక విజయము చిత్రాలలో శివుని పాత్రను పోషించారు. ఆ తర్వాత కృష్ణంరాజు కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శివమెత్తిన సత్యం, కళ్యాణ చక్రవర్తి, అల్లుడు పట్టిన భరతం వంటి సినిమాల్లో నటించారు. తరువాత కృష్ణంరాజు సీతారాములు, బెబ్బులి, ప్రేమ తరంగాలు లాంటి సినిమాల్లో నటించారు. 1981లో కృష్ణంరాజు కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంలో నటించారు. అదే సంవత్సరంలో కృష్ణంరాజు ఎత్తనపోడి సులోచనారాణి నవల ఆధారంగా నిర్మించిన అగ్నిపూలులో నటించారు. ఆ తర్వాత కృష్ణంరాజు పులిబిడ్డ, టాక్సీ డ్రైవర్, రగిలే జ్వాల, గువ్వల జంట, రామలక్ష్మణులు, మధుర స్వప్నం, తల్లి కొడుకుల అనుబంధం, నిప్పుతో చెలగాటం, గోల్కొండ అబ్బులు, జగ్గు, ప్రళయరుద్రుడు, విమర్శకుడు సినిమాల్లో నటించారు. 1984లో కృష్ణంరాజుగారు యుద్ధం, సర్దార్, బాబులుగాడి దెబ్బ, కొండవీటి నాగులు, ఎస్పీ భయంకర్ సినిమాల్లో నటించారు. తరువాత కృష్ణంరాజు బొప్పిలి బ్రహ్మన్నలో నటించారు. ఈ సినిమా అతనికి ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడు అవార్డు, ఉత్తమ నటుడిగా నంది అవార్డును సంపాదించిపెట్టింది. కృష్ణంరాజుగారు 1986లో దిలీప్ కుమార్, జితేంద్రతో కలిసి ఈ సినిమాను హిందీలో ధర్మ అధికారిగా రీమేక్ చేశారు. ఆ తర్వాత కృష్ణంరాజుగారు రారాజు, భారతంలో శంఖారావం, రౌడీ, బండి, తిరుగుబాటు, అగ్గిరాజు, బుల్లెట్, ఉక్కు మనిషి, రావణ బ్రహ్మ, నేటి యుధధర్మం, ఉగ్ర నరసింహం వంటి చిత్రాల్లో నటించారు. 1986లో కృష్ణంరాజుగారు తాండ్ర పాపారాయుడులో తాండ్ర పాపారాయుడు పాత్రను పోషించి 1986లో ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడి అవార్డును పొందారు. ఈ సినిమా 11వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించబడింది. తరువాత కృష్ణంరాజుగారు సర్దార్ ధర్మన్న, మరణశాసనం వంటి చిత్రాల్లో నటించారు. ఇది అతనికి 1987 సంవత్సరానికి ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడి అవార్డును తెచ్చిపెట్టింది. 1987లో కృష్ణంరాజుగారు బ్రహ్మనాయుడు, విశ్వనాథనాయకుడు, శ్రీకృష్ణదేవరాయల పాత్రలలో నటించారు. ఆ తర్వాత కృష్ణంరాజుగారు మరణహోమం, కిరాయి దాదా, మా ఇంటి మహారాజు, అంతిమ తీర్పు, పృథ్వీరాజు, ప్రచండ భారతం, ధర్మతేజ, ప్రాణస్నేహితులు, సింహస్వప్నం, శ్రీరామచంద్రుడు, భగవాన్, టూ టౌన్ రౌడీ, యమధర్మరాజు వంటి చిత్రాల్లో నటించారు. 1991లో కృష్ణంరాజుగారు విధాత, బావా బావమరిది, జైలర్ గారి అబ్బాయి, అందరూ అందరే, గ్యాంగ్ మాస్టర్ సినిమాల్లో నటించారు. 1994లో కృష్ణంరాజుగారు పాల్నాటి పౌరుషంలో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. తరువాత కృష్ణంరాజుగారు రిక్షా రుద్రయ్య, సింహగర్జన, నాయుడుగారి కుటుంబం, తాతా మనవడు, కుటుంబ గౌరవం, మా నాన్నకు పెళ్లి సినిమాల్లో నటించారు. 1997లో కృష్ణంరాజుగారు కన్నడ సినిమా రంగంలోకి ప్రవేశించారు. హై బెంగళూరు, సింహదా మారి అనే 2 కన్నడ చిత్రాలలో నటించారు. తరువాత కృష్ణంరాజుగారు సుల్తాన్, వంశోద్ధారకుడు, నీకు నేను నాకు నువ్వు సినిమాల్లో నటించారు. కృష్ణంరాజు ప్రభాస్తో కలిసి బిల్లా చిత్రంలో నటించారు. ప్రభాస్తో మొదటిసారి నటించారు. ఆ తర్వాత కృష్ణంరాజుగారు తకిట తకిట, రెబల్ చిత్రాల్లో నటించారు. తరువాత కృష్ణంరాజుగారు చండీ, ఎవడే సుబ్రహ్మణ్యం, చారిత్రక చిత్రం రుద్రమదేవిలో నటించారు. ఇందులో కృష్ణంరాజు రుద్రమదేవి తండ్రి గణపతి దేవుడు పాత్రను పోషించారు.
కృష్ణంరాజు చివటి చిత్రం రాధేశ్యాన్ 2022. ఇందులో అతను పరమహంస పాత్రను పోషించారు. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరుపేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.